బినామీ సతీష్ ఇంట్లో 2.58 కోట్లు సీజ్ చేశారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం అనేది ఏసీబీ చరిత్రలోనే ఫస్ట్ టైం. ప్రభుత్వ అధికారిగా ఉంటూనే కెమికల్ ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి ఎదిగాడంటే మీరే అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ ఏ విధంగా ఆయన చేతి వాటం చూపించాడు అనేది. అండ్ సూర్యాపేటలో అంతార్ కెమికల్స్ పేరుతో 2 ఏళ్ల కిందట ప్రారంభించిన కంపెనీలో ఓ పెద్ద మనిషి డైరెక్టర్గా ఉన్నాడు. ఇక తానే పక్కనే ఉండి బినామీతోనే పనులు కానిస్తూ అక్రమంగా సంపాదించిన పైసలన్నీ కూడా పదింతలు చేసుకుంటున్నాడు. ఇక బినామీలకు కాంట్రాక్ట్ పనులు ఇప్పించినట్లు కూడా అభియోగాలు అయితే చాలానే ఉన్నాయి. ఇక ఐటీ క్యాడర్లో హై రేంజ్ బిల్డింగులు ఎక్కువే ఉన్నాయి. ఇక ఒకవేళ వాటికి విద్యుత్ కనెక్షన్లు ఖచ్చితంగా కావాల్సిందే కదా. అవి కావాలి అంటే చెయ్యి తడవంది ఆయనకు పని కాదనమాట. ఇక కనెక్షన్ ఇచ్చేందుకు లోడ్ సరిపోదని సాకు చెబుతూ వాళ్ళ వద్ద నుండి కోట్లలో లంచం తీసుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో తేల్చారు. వట్టినగులపల్లిలో వివాదాస్పద వెంచర్కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించినా కూడా లెక్క చేయలేదని చాలా ఫిర్యాదులే ఉన్నాయి. ప్రభుత్వ అధికారిగా ఉంటూ ప్రైవేట్ కంపెనీలు పెట్టడం, ఊరూరా బినామీల్ని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ ద్వారా కథ అనేది నడిపించడం, ఇలా రెచ్చిపోయిన అంబేద్కర్ సారు అసలు కంటే కొసరే ప్రయారిటీ ఇచ్చింది. ఇక 100 కోట్లకు పడగలెత్తాడు. ఆ కథ కాస్త అడ్డం తిరిగింది. ఏసీబీకి చిక్కి ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. ఏసీబీ కోర్టులో అంబేద్కర్ను ప్రవేశపెట్టగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా దర్యాప్తులో మున్ముందు మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.